వరంగల్లో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలను తీవ్రతరం చేశారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని, బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ను అనుసరించి ఇవాళ మా జిల్లా బీఆర్టీ కమిటీ మరి అధ్యక్షులు మా మిత్రుడు గోరి యువరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇవాళ కదిలొచ్చి నిరసన ర్యాలీ చేపట్టడమే కాకుండా కలెక్టరేట్ ముట్టడి ఇవాళ చేపట్టడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్ల యొక్క మనోవేదన ఏందో, వారి బాధలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకొని బయటికి వెళ్ళడం. జిల్లాకు చెందినటువంటి మహిళా మంత్రులు ఉన్నారు, జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఆశా వర్కర్లకు మేమొస్తే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి దానికంటే 2 అంతలు మిన్నంటి ఇస్తామని చెప్పారు. నెలకు 18,000 కనీస వేతనాన్ని ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు. వారి పని గంటలను తగ్గిస్తామని చెప్పారు. ఇవాళ ఆశా వర్కర్లకు ఎక్కడ, ఏ గ్రామంలో, ఏ పల్లెలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ తండలో, పట్టణంలో, ఏ గల్లీలో కూడా ఎవరికి ఆపద వచ్చినా, అనారోగ్య సమస్య ఏర్పడ్డా అన్ని రకాల మరి పర్యవేక్షణ చేయాల్సింది క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు మాత్రమే. వారికి అనేక మానసిక ఒత్తిడితోటి వారి కుటుంబంలో ఉన్నటువంటి మరి పిల్లలకు కూడా సమయాన్ని ఇవ్వకుండా, వారి కుటుంబానికి సమయం ఇవ్వకుండా అనేక ఎక్కువ గంటలు పని కూడా చేసుకుంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కానీ వేతనం మాత్రం పెంచలేదు. ఒక్క వర్గమే కాకుండా అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా బీఆర్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆందోళనలను దిగొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ సమావేశాలు కొనసాగిస్తూ ఉన్నది. బడ్జెట్ సమావేశంలో ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. 2 మంత్రివర్గంలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆశా వర్కర్ల గురించి పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ వారికి బుద్ధి చెప్పాలంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాం, బీఆర్టీను బలపరుస్తాం. బీఆర్టీ ఇచ్చేటువంటి ఆందోళనలో మరి ఆశా వర్కర్లు పాల్గొన్నటువంటి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇది ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో మరింత మరి ఉద్వేగభరితంగా ఈ యొక్క పోరాటాన్ని నిర్మిస్తామని చెప్పి ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క హక్కుల సాధన జరిగేంత వరకు, కాంగ్రెస్ పార్టీ మెడలు విరిచేంత వరకు కూడా మేము వారికి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.